హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ రైడ్ విత్ శివ. మన థాయిలాండ్ ట్రిప్కి అయితే లగేజ్ అంతా రెడీ అయిపోయింది. మన వాళ్ళు చూడండి, మన క్యాబ్ కూడా వచ్చేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ కార్లో అయితే మనం లగేజ్ పెట్టేసి ఇక ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. పదండి. సో టైం వచ్చేసి 3:16 AM. మన ఫ్లైట్ వచ్చేసి 7కి. ఆల్రెడీ అందరూ బ్యాగ్లు యాడన బెటర్ అన్న బ్యాగ్, పర్లేదు. సో వెళ్తాం పదండి. ఇంకా హాయ్ గైస్, ఫైనలీ టర్మినల్ 2కి అయితే వచ్చేసినాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే బాగుంది. ఈ టర్మినల్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మంజు గైస్, ఎయిర్పోర్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మన బెంగళూరు టర్మినల్ 2. టర్మినల్ 1 ఏం లేదు దీని ముందర. మొత్తము గ్రీనరీ టచ్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఎయిర్పోర్ట్ క్రేజీ ఉంది. మనమైతే ఇప్పుడు జస్ట్ వెళ్ళేసి ఒకసారి మన బ్యాగిన్ చెక్ చేపించేసి మనము వెళ్ళి ఇంకా ఇది పాస్పోర్ట్ అంతా చెక్ చేయాలి. చెకింగ్ చేయించుకొనేసి లోపలికి వెళ్ళిపోతాము. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోతాము. మన ఇండిగో. సో గైస్, జస్ట్ ఇమ్మిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెక్-ఇన్ కూడా అయిపోయింది. మధ్య మొత్తం మన చెకింగ్ చేసి ఇప్పుడు పంపించారు. మన వాళ్ళు అయితే చూడండి వెళ్తా అన్నారు. ఫైనల్లీ మా లోకి గాడు అయితే ఫస్ట్ టైము నా వెనకాలే వచ్చేసినాడు చెకింగ్ టైంలో. వాడికి తెలీదు. సో వెనకే వచ్చేస్తాడు. ఆయన ఆర్మీ ఆఫీసర్ పో అంటే కూడా మళ్ళీ వెనకాలే వస్తాడు. సో ఇక్కడ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది చూడడానికి. మనది డిలే ఏమన్నా ఉందా చూడరా మంజు. ఓకే జో, ఈ ఫ్రాగ్రెన్సెస్ అంతా టెస్టింగ్ రా. ట్రై మీ అని ఉన్నాయి. ట్రై చేయరా మంజు. భలే ఉన్నాయి చూడడానికి. 30,000 అంట. 30,000? 15,960 రూపాయలు ఆఫర్లో. బాగుందా? ఇంత పట్టుకొని నేను ఒక ట్రై చేస్తా. నేను మంచి యాది ఎక్కువ రేట్ ఉందో అదే ట్రై చేస్తాను. ఎక్కువ రేట్ అంటే అన్ని 15,000 ఉంది. 19,000 టెస్టింగ్. ఇది ట్రై చేస్తాను. 23,000 గైస్. Honor 43. ఉమెన్ బ్రో. అయ్యో వద్దురా. మెన్ ట్రై చేయాలి. కట్ స్మెల్ అయితే భలే ఉంది. అట్లా మత్తెక్కిస్తాను రా మంచు. అన్నీ ఉమెన్ రే. ఇది మనం అట్లే పోతాం రా. కొద్దిగా నా జట్లా రా. మెన్ ఆడినా ఉంటుంది కదా. మన 10,000, 8,800 బ్యాడ్ బాయ్. మనము ఇక్కడ కాస్ట్లీయెస్ట్ది ఏమన్నా ఉంటుంది కదా, అది ట్రై చేస్తాము. ఇవన్నీ తక్కువ రేటు. ఇదంతా వద్దు మనకి. బాస్ గెట్ ఏ ఫ్రీ గిఫ్ట్ బై అని 10,000. ఇది మెన్. 10,000. ఇది 10,000 మంజు. రాల్ఫ్ లారెన్. అయిపోయిందేమో. ఆల్మోస్ట్ అయిపోయింది. ట్రై మీ అనేది అయిపోయింది. ఇంకా ముందర ఉన్నాయి చాలా వరకు. సో వెళ్ళి చూస్తాము. ఏదన్నా బాగుండేది. క్యాల్విన్ క్లీన్ 4,000. ఇవన్నీ తక్కువే మంజు. ఉమెన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మెన్స్ కన్నీ తక్కువ ఉంది చాలా వరకు. ఇది చూడు, ఇక్కడ గోల్డ్ బార్ లాగా ఉంది. ట్రై మీ పర్ఫ్యూమ్. ఇది యాక్చువల్గా గోల్డ్ బార్ వస్తుంది చూడు, అట్లుంది. భలే ఉంది. అన్నీ కొట్టుకునేసినాము. మాంట్ బ్లాక్. ఇవన్నీ తక్కువే. ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి రా మంజు. వెర్సాచే ఉంది చూడు. ఈడున్నాయి చాలా వరకు డిఫరెంట్ పర్ఫ్యూమ్స్. అంతా ఉమెన్స్. మెన్ కూడా ఉంటాయి. వెర్సాచే. ఇది వర్సాచే. ఇది వర్సాచే బ్రాండ్ వచ్చేసి
ఆల్మోస్ట్ 8,000 సంథింగ్ ఉంది పర్ఫ్యూమ్ మాత్రమే. ఈ బాటిల్ చూడే ఒక్కొక్కటే డిఫరెంట్ ఉంది. మంజు పాస్పోర్ట్కి అయితే ఫస్ట్ సీల్ అయితే మన ఇండియన్ సీల్ పడింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే ఫస్ట్ సీల్. ఇక్కడ డిపార్చర్ సీల్ పడింది. నెక్స్ట్ థాయిలాండ్లో వెళ్ళినాక ఆడ వాళ్ళ అరైవల్ సీల్ అయితే వేస్తారు థాయిలాండ్ వాళ్ళు. సో మంజు అయితే ఫస్ట్ టైం థాయిలాండ్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఫ్లైట్ ఎక్కడమే ఫస్ట్ టైం అనుకుంటా. సో సెకండ్ టైం, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినాము, ఇది గుర్తున్నప్పుడు ఇప్పుడే కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో కూడా పిలుచుకోపోతారు. ఎక్కేస్తావా? సో మన వాళ్ళు అయితే వాష్రూమ్కి వెళ్ళారు. సో వెయిటింగ్ ఇక్కడ, అది వాష్రూమ్. వెళ్తాం ఇంకా. లైట్లు భలే ఉన్నాయి చూద్దాం, డిస్ప్లేస్ లేదు, సూపర్ గా ఉంది. నాకైతే బెంగళూరులో ఈ ఎయిర్పోర్ట్ ఆర్కిటెక్ట్ అయితే సూపర్ గా ఉంది. మంచి ఆర్కిటెక్ట్ ఎవరు కన్స్ట్రక్షన్ చేయండి, మంచిగా ఉంది. డిజైన్స్ చూడండి ఇక్కడ డిస్ప్లే. ఓ నిఖిల్, యాడ పెయింట్రీ సీక్రెట్ చెప్పకూడదు, మళ్ళీ చెప్పేసినాం. లాంచ్ యాక్సెస్కి వెళ్తున్నాము. మన దగ్గర చూడండి 4-5 కార్డుల్లో ఏ కార్డు పనిచేస్తుందో చూస్తాము. సో లాంచ్ యాక్సెస్కి బోర్డింగ్ పాస్ కంపల్సరీ, బోర్డింగ్ పాస్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి 080 లాంచ్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం లాంచ్ యాక్సెస్ అయితే ఫ్రీగా వెళ్ళేసి ₹1 పే చేసి తినచ్చు బాగా. సో ఇక్కడైతే చెక్ ఇన్ చేయాలి, జస్ట్ ₹2 పే చేస్తే మనకు లాంచ్ యాక్సెస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ₹2 పే చేశాను. అండ్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏదైనా ఒక డ్రింక్. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో ఈ లాంచ్ యాక్సెస్లో ఇక్కడ ఉన్నది కుల్చా, ఆలు పరోటా, సేమియా బాత్, ఏదన్నా తీసుకుని తినొచ్చు మనము. వడలు, ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఫ్రీయే మనకి లాంచ్ యాక్సెస్లో. సో దోశ కూడా పోషిస్తారు. ఇటు పక్క ఏముందో చూస్తాము, అది వచ్చేసి బిజినెస్ క్లాస్. ఇక్కడ అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. గాయస్ ప్రజెంట్ అయితే ఇక్కడ లాంచ్ యాక్సెస్లో ఉన్నాను, ఇంకా ఏం తీసుకోలేదు, జస్ట్ 2 జ్యూస్లు మాత్రమే తీసుకున్నాం. మన వాళ్ళు అయితే కింద ఉన్నారు, మనం మాత్రం ఇక్కడ లాంచ్ యాక్సెస్లో వచ్చి ట్రై చేయబోతున్నాము. ఇప్పుడు జస్ట్ స్లిప్ ఇస్తామనుకో, ఆడ కాక్టైల్స్ కూడా ఇస్తారు, మాక్టైల్స్ అన్నీ ఇస్తారు. సో వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాం. ఫుడ్ కూడా ఉంది, మనం అన్లిమిటెడ్ ఎంతనా తినొచ్చు, జస్ట్ ₹2 మాత్రమే. వాళ్ళ కార్డులు ఏది వర్క్ కాలేదు, నా కార్డు ఒక్కటి మాత్రం వర్క్ అయింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాను, చూస్తాం, ఏదైనా ట్రై చేస్తాం. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అంతా మనకి ₹2కి వచ్చింది. ఇంకా అన్లిమిటెడ్ ఎంతనా తినొచ్చు. ఆల్రెడీ నేను ఈ ఐటమ్స్ ఇంకా జ్యూసెస్ కూడా తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ వెళ్తాను, నెక్స్ట్ రౌండ్ అక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా, అక్కడ వెళ్ళేసి మనం ఇంకా ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాము, తింటాం ఫుల్గా. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ప్యాక్ చేసుకొని మన వాళ్ళకి కూడా తీసుకెళ్ళిపోతాము. మన వాళ్ళు అయితే రాలేకపోయారు, సో వాళ్ళకి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళేసి ఇస్తాము. జ్యూసెస్, ఇంకా యాపిల్ పేపర్ బోట్ జ్యూసెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా తీసుకుపోయి మన వాళ్ళకి ఇస్తాం, సో వాళ్ళకి కూడా తిని అనేసి. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్లో కొన్ని కూడా తీసుకెళ్ళేసి మన వాళ్ళకి ఇచ్చేస్తాము. సో అది. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే లాంచ్ యాక్సెస్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ వ్యూ అయితే అద్దరిపోయింది ఇక్కడ నుంచి, అసలు క్రేజీ ఉంది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐ మీన్ టర్మినల్ 2 ఇది. సో ఇప్పుడే జస్ట్ మనం ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆల్రెడీ ₹2 పే చేసి మన లాంచ్ యాక్సెస్లో మొత్తం తినేసి ఇప్పుడైతే బయట వెళ్తున్నాము. మన వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, సో టైం అయిపోయింది, సో వెళ్తున్నాం గైస్. సో పదండి వెళ్తాం.